So Conquer is a student-led startup community with 400 members and 45 core team, 45 people core team. So before going further, I want to share what it does, what are the main key events what we did, which include Infusion. And Infusion is a year-long campaign which has started in the December 2024, which is going to end by December 2025. So in this event, in whatever activities are happening in Conquer this year are under Infusion. So we have conducted Infusion talks. 3 sessions have happened, and 3 sessions we have invited multiple people like Violet Shutti నుంచి గంగా గారు కానీ, శ్రీకాంత్ అన్న గారు కానీ, we have invited రవికిరణ్ గారు కానీ, అశోక్ గారు కానీ, విష్ణు చైతన్య గారు, and then రైతుబడి రాజేందర్ రెడ్డి గారు కానీ. So we have invited multiple people and శ్రీచరణ్ లక్కరాజ్ గారు of course. And next చాలా మంది లైన్అప్ లో ఉండే టు కమ్, ఎందుకంటే ఫస్ట్ టైం వి హ్యాడ్ మల్టిపుల్ క్వశ్చన్స్ అనమాట, ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి, ఎట్లా పిలుచుకురావాలి వీళ్ళందరినీ అని. సెకండ్ టైం కి వి గాట్ ఎ బిట్ ఆఫ్ క్లారిటీ, అండ్ థర్డ్ వాజ్ ఆర్ టెక్ ఫెస్ట్ అంత ప్రజ్ఞ అవుతుండే, సో వి కుడెంట్ మేక్ ఇట్ వెల్. సో ఇంకా చాలా మంది గెస్ట్ రెడీ ఉన్నారు రావడానికి. యూ నేమ్ ఎనీ యూట్యూబర్, యూ నేమ్ ఎనీ ఇన్ఫ్లుయెన్సర్, వీఆర్ రెడీ టు గెట్ దెమ్. బట్ యాజ్ ఆర్ ప్రైమ్ గోల్ ఇస్ టు ఇన్వైట్ ఎంటర్ప్రినర్స్ కానీ వీళ్ళందరినీ కానీ, సో వీఆర్ కీపింగ్ దెమ్ అసైడ్. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అయితే బూమ్ ఉంటుంది ఇన్ఫ్యూజన్ టాక్స్. ఎవ్రీ మంత్ యూ విల్ సీ ఫ్యాబులస్ పీపుల్ కమింగ్ ఇన్ టు అవర్ క్యాంపస్ అండ్ గివింగ్ దర్ టాక్ అనమాట, షేరింగ్ దర్ ఎక్స్పీరియన్సెస్. సో అపార్ట్ ఫ్రమ్ ఇన్ఫ్యూజన్ టాక్స్, బెకా ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యాబులస్ ఈవెంట్ విచ్ హ్యాపెండ్. బెకా అన్నది ఇట్స్ లైక్ బెస్ట్ ఎంటర్ప్రైనర్ క్లాస్ అవార్డ్ విచ్ హ్యాపెండ్ ఫర్ పిఎస్సి స్టూడెంట్స్. 33 క్లాస్ ఏమో పార్టిసిపేట్ చేసినట్టున్నాయి. సో బెకా ఇస్ నాట్ మై ఐడియా, ఐ హేట్ ఇట్ యాక్చువల్లీ డ్యూ టు సర్టన్ రీజన్స్. బట్ బెకాలో వాట్ ఐ లైక్ దిస్ ద లింక్డ్ఇన్ చాప్టర్. సో జనరలీ మన క్యాంపస్ లో ఏం చేసిందంటే ఈ 3-4 వచ్చినాక కూడా చాలా మంది స్టూడెంట్స్ కి లింక్డ్ఇన్ అకౌంట్ లేదు. అఫ్కోర్స్ 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ హ్యావింగ్. ఈవెన్ ఈ 2 స్టూడెంట్స్ వచ్చేసరికి ఇట్ కమ్స్ డౌన్ టు 65%. ఈవెన్ అయితే చాలా తక్కువ ఉంది. సో imagine E3 student, if you are watching, some senior Nagaru Akkagaru, if you are watching, imagine ఇదే LinkedIn అకౌంట్ మీ చేతిలో P1 నుంచి ఉంటే you might have added some more value to your resume కదా. So 300 people have created LinkedIn accounts because of Becca. We made it compulsory. So చాలా థింగ్ చేసినాం in LinkedIn also. So that is what I like in Becca. And we have conducted mini marathon and multiple things. And actually Conquer journey చెప్పేటప్పుడు మీకు అర్థమవుద్ది, ఇట్ ఇస్ కాంకర్ అనేది ఒక ఇంక్యుబేషన్ సెంటర్ ఉండాలి ఇక్కడ అన్న దానికోసం స్టార్ట్ అయింది యాక్చువల్లీ. సో అక్కడ నుంచి we have came this long. So incubation center which was our goal, with the help of our honorable governor గారు, it has been achieved. ఇవన్నీ చేయడం ఈజీ అయిపోయినాయి. దిస్ వాజ్ వెరీ హార్డ్ యాక్చువల్లీ. చాలా మంది తెలిసింది ఏంటంటే 2 పోస్టులు, ఒకటి వెళ్ళి కలుస్తున్నారు, ఇంకోటేమో మనీ వచ్చినాయి అనుకుంటారు. బట్ బిహైండ్ దాట్ పోస్ట్ అని మల్టిపుల్ థింగ్స్ హ్యాపెండ్ అండి. చాలా చాలా హెక్టిక్ ఉండే 2-3 months కూడా we have tried లైక్ లాస్ట్ వచ్చింది. నెక్స్ట్ ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి. So that is a short note on what is Conquer today and in our overview type. So now let us get into the main chapter of our video. We are going to publish a research paper. దీనిపైన ఒక మంచి రీసెర్చ్ పేపర్ కూడా రాయబోతున్నాం, stating that RGKT Basar is the marketing hub of Telangana. Why? సో 2 పర్స్పెక్టివ్స్ ఉన్నాయి ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ స్టూడెంట్స్ ఒకసారి చెప్తాను, అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ యాజ్ ఓవరాల్ తెలంగాణ అన్నది ఐ షేర్. సో ఇఫ్ యూ సీ హైదరాబాద్లో ఉన్న ఎనీ రెసిడెంట్ వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఎల్ఐసిలో వర్క్ చేసే అతను, లేకపోతే ఒక బిఎస్ఎన్ఎల్లో వర్క్ చేసే అతను తెలిసే ఉంటాడు. ఇది కామన్ ఎనీ వన్. మీరు హైదరాబాద్లో ఉన్నా ఖచ్చితంగా మీకు ఎవరో ఒకరు తెలిసి ఉంటారు. మీకు తెలియకపోయినా దెర్ విల్ బి మీడియేటర్, ఒక పర్సన్ని దాటి యూ విల్ ఫైండ్ సమ్మన్ ఎల్ఐసి ఆర్ బిఎస్ఎన్ఎల్ నుంచి. The same thing won't replicate in rural Telangana. Rural Telangana BSNL తెలిసిన ఉండకపోవచ్చు. There is a scope of people not knowing. There is a scope of people not knowing someone who is from LIC or BSNL in rural Telangana. కానీ ఇన్ రూరల్ తెలంగాణ ఒక RGKT భాష స్టూడెంట్ ఆర్ స్టెబిలిటీ భాష స్టూడెంట్ తెలిసిన ఖచ్చితంగా ఉంటారు. హైదరాబాద్లో ఇట్ ఇస్ డిఫరెంట్ చాప్టర్, బట్ వెన్ యూ కమ్ టు రూరల్ తెలంగాణ ఖచ్చితంగా స్టెబిలిటీ భాషలో చదివే ఒక స్టూడెంట్ తెలిసి ఉంటాడు. హూ మైట్ బి అన్ అలుమ్ని ఆర్ హూ మైట్ బి స్టడీయింగ్ ఓవర్ దర్ కరెంట్లీ ఆల్సో తెలిసి ఉంటారు. లేకపోతే 1 people దట్ థింగ్ విల్ ఫైండ్ సమ్. దిస్ ఎ ఫ్యాక్టర్. అండ్ చాలా ఇమ్మెన్స్ రీసెర్చ్ చేస్తున్నాం, లైక్ మండల్ యాజ్ ఆర్ స్టూడెంట్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అకార్డింగ్ టు ద మండల్స్. మండల్ వైజ్ డిస్ట్రిబ్యూట్ అయినారు కాబట్టి సో చాలా స్టూడెంట్స్ డైవర్స్ కల్చర్స్ నుంచి వచ్చినారు. సో ఒక ఊర్లో ఒక ట్రిపుల్ భాష స్టూడెంట్ ఉంటే ఆ ఊరు మొత్తం తెలిసి ఉంటుంది, ఆయన ట్రిపుల్ భాష వాడు చదువుతున్నారు ట్రిపుల్ భాషలో అని చెప్పేసి తెలిసి ఉంటుంది, ఊరు మొత్తం తెలిసి ఉంటుంది. సో సిమిలర్లీ
ఒక్కవేళ ఇఫ్ హీస్ లైఫ్ చేంజెస్, అతని లైఫ్ చేంజ్ అయింది అనుకోండి, ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు హ్యావ్ ఎ లుక్. అరే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ అజ్యూమ్ దట్ ఆ పర్సన్ లైఫ్ మారింది, బట్ ఇన్ఫోసిస్ లో ఎక్కడ దగ్గర జాబ్ వచ్చింది అనుకో, ఎవరు సార్ ఇన్ఫోసిస్, దెల్ ట్రై టు నో వాట్ ఈస్ ఇన్ఫోసిస్. సిమిలర్లీ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ ట్రిపుల్ ఐటీ మాస్టర్ స్టూడెంట్, చాలా కొంచెం ఎక్స్పోనెన్షియల్లీ పెద్దగా ఉన్న థింగ్స్, సంథింగ్ హ్యాపెన్స్ ఇన్ హిస్ లైఫ్, మొత్తం విలేజ్ అంతా పాయింట్అవుట్ చేస్తుంది. సిమిలర్లీ ఇట్ రిఫ్లెక్ట్స్ ఆల్ ఓవర్ తెలంగాణ, చాలా హ్యూజ్ రీచ్ ఉంటుంది. సో దిస్ ఇస్ అబౌట్ దట్ థింగ్. ఇంకా ఇమ్మెన్స్ రీసెర్చ్ ఉంది, యూ విల్ ఫైండ్ రీసెర్చ్ పేపర్. ఇంకొక ఇదే మిషన్ మానిటైజ్ ఏదైతే రాబోతుందో దాంట్లో భాగంగా దాన్ని కూడా రిలీజ్ చేస్తాం. యూ విల్ ఫైండ్ ఏ క్లియర్ థింగ్, క్లియర్ రీసెర్చ్ పేపర్ అనమాట. యూ విల్ ఫైండ్ అవుట్ దేర్. అపార్ట్ ఫ్రమ్ దాట్, వెన్ యూ కమ్ టు స్టూడెంట్స్ బ్యాక్గ్రౌండ్, స్టూడెంట్స్ దగ్గర చూస్తే ద మోస్ట్ స్టూడెంట్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ ఉన్న క్యాంపస్ మనదే నాకు తెలిసి ఇన్ తెలంగాణ. సో ఆర్జికేడి బాసర్లో కనుక ఒక్క స్టూడెంట్ ఎంటర్ప్రినర్ అయితే 30-40 మంది చేరుతారు. బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. 85 lakhs నాకు ఐఐటి బాంబే వాళ్ళు ఇచ్చినప్పుడు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రెడిట్స్, ఏడబ్ల్యూఎస్ అని, ఫోన్పే, పేటిఎం, అవి గేట్వేస్ అని చెప్పి, అవన్నీ అని చెప్పి 85 lakhs వర్త్ ఆఫ్ క్రెడిట్స్ ఇచ్చిన. అది చూసి 30 మంది జాయిన్ అంటారు కాంకర్ నాకు తెలిసి. సో నాకు చిన్నగా పెద్దగా ఏం చేయలేదు నేను. 85 lakh క్రెడిట్స్ ఒక కాంపిటీషన్లో వెళ్ళి గెలిచాం అంతే. సో ఇఫ్ ఐ రియలీ మేక్ ఏ స్టార్ట్అప్, దట్ విల్ ఇంపాక్ట్ 200-300 people. ఒకళ్ళు కాంకర్ లేకపోయింటే కూడా 200-300 పీపుల్కి ఇంపాక్ట్ వస్తుండే. సో ఆ 200-300 పీపుల్ ట్రై చేస్తుండే, అందులో ఇంకొకరు హిట్ అయిన వాళ్ళ ఊరు. సో చాలా హ్యూజ్ నెట్వర్క్ ఇది. దెన్ స్టార్టెడ్ రీసెర్చ్. సో రీసెర్చ్ పేపర్ రాబోతున్నాం విత్ హెల్ప్ ఆఫ్ ధ్యానేశ్వర్ అన్న వాళ్ళు వీళ్ళు. సో ఇదంతా. సో దిస్ ఇస్ అబౌట్ క్యాంపస్ యాజ్ ఎ మార్కెటింగ్ హబ్. సో మార్కెటింగ్ హబ్ అవ్వాలంటే ఫస్ట్ స్టూడెంట్స్లో చేంజ్ రావాలి. మీరు చూడండి, నాకు తెలిసి 9,000 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నాం మనం. 9,000 స్టూడెంట్స్ మెంబర్స్లో 2 మెయిన్ పేజెస్ ఉన్నాయి మనకి. 2 మెయిన్ పేజెస్ ఉన్నాయి. మీరు వాళ్ళు ట్రై చేసి ఆపేసారు. నేను చూస్తూ ఉంటాను, ఐఎమ్ నాట్ జస్ట్ మేకింగ్ థింగ్. నేను చూసిన చాలా మంది ఉన్నారు, క్రియేట్ చేసి పెట్టినారు, చేసినారు, ఆపేసినారు. 4-5 ఆపేసినారు. 9,000 మెంబర్స్ స్టూడెంట్స్కి 2 మెయిన్ పేజ్లు. లేదా మెయిన్ పేజెస్ చేయలేరు వాళ్ళు. 9,000 మెంబర్స్ స్టూడెంట్స్లో యూట్యూబ్ ఎంతమంది చేస్తున్నారు, కంటెంట్ క్రియేషన్ ఎంతమంది చేస్తున్నారు. మిగిలిన అన్ని చాప్టర్స్లో వీఆర్ ల్యాకింగ్ కదా. వై ఎంటర్ప్రినర్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటే, ఎంటర్ప్రినర్షిప్ చేస్తే నీకు ఉన్న స్కిల్స్ అని వస్తాయి. ఇప్పుడు నువ్వు ఒక వెబ్ డిజైనింగ్ నేర్చుకుంటే నీ వెబ్ డిజైనింగ్ వస్తుంది. కానీ నువ్వు ఎంటర్ప్రినర్షిప్ చేసినావు అనుకో, నీకు నువ్వు వెబ్సైట్ క్రియేట్ చేసుకుంటావు, దాన్ని నువ్వు మేనేజ్ చేస్తావు. బేసికలీ ఆర్ బికమింగ్ ఎ డివోప్స్ ఇంజనీర్ ఇఫ్ యూ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. అండ్ దెన్ నీకు ఎకనామిక్స్ నేర్చుకోవాల్సి వస్తుంది, నువ్వు కామర్స్ చేసుకోవాల్సి వస్తుంది, స్టాక్ మేనేజ్మెంట్ చేయాల్సి వస్తుంది, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ నేర్చుకుని నేను రెజ్యూమ్ పెట్టుకుని జాబ్ వస్తుంది. సింపుల్ లాజిక్. ఒకవేళ సక్సెస్ అయింది అనుకో, యూల్ బికమ్ ఏ ఫౌండర్. ఇఫ్ నాట్, యూల్ గెట్ ద జాబ్ వే ఈజియర్. ఇదే ఆర్జికేడి యాజ్ మార్కెటింగ్ హబ్ అనేది అయితే రీసెర్చ్ పేపర్ రాబోతుంది. దాంట్లో వీళ్ళు ఎక్స్ప్లెయిన్ ఎంటర్ప్రినర్షిప్ అనేది ఆర్జికేడి భాషకి ఎందుకు అంత సెట్ అవుతుంది, వై ఇట్ సూట్స్ ఇట్స్ కల్చర్. మెల్లగా స్టూడెంట్స్లో మూమెంట్ స్టార్ట్ అయింది. దే హ్యావ్ స్టార్టెడ్ టు డూ థింగ్స్ ఆన్ దేర్ ఓన్. చాలా మంది స్టార్ట్ చేసినారు. దెర్ ఇస్ సమ్మన్ కాల్డ్ చక్ర సాయి. హీ డిడ్ సాయి ఎడిట్స్ అని చెప్పేసి ఈ స్టార్టెడ్ ఆన్ హిస్ ఓన్. క్యానిసన్ కంటేశ్వర్ అని ఒకతను ఉంటాడు, ఈ స్టార్టెడ్. అండ్ టీమ్ ఇన్సైట్ అని ఒకటి స్టార్ట్ చేసినారు దానేశ్వర్ అని. అండ్ ఈ మ్యాగజైన్, స్టూడెంట్ మ్యాగజైన్ మనకి స్టార్ట్ చేసినారు. అండ్ విత్ ఇన్ ఫ్యూ డేస్ బాలాజీ అని ఉంటారు E3లో. నౌ విల్ గో టు E4. సో హీస్ మేకింగ్ సమ్ హ్యాకింగ్ క్లబ్. సో మన క్యాంపస్ స్టూడెంట్స్కి 300 స్టూడెంట్స్ వరకు వీఆర్ గోయింగ్ టు గెట్ దిస్ ఫ్రీ ఇంటర్న్షిప్స్ అనమాట. మనం డబ్బులు పెట్టి ఇంటర్న్షిప్ చేస్తారు. ఐ హావ్ టు టాక్ సీరియస్ థింగ్ ఆన్ ఇంటర్న్షిప్ కానీ ఈ అప్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ గురించి చెప్తా ఇప్పుడు. సో బిఫోర్ దాట్ ఈ మూమెంట్ స్టార్ట్ అయింది స్టూడెంట్స్లో లీడింగ్ స్పిరిట్ పెరిగింది. కాంగ్రెస్ చాలా మంచి అవుట్కమ్స్ ఇచ్చింది. అండ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అవుట్కమ్ ఇదని చెప్తా, ఎందుకంటే స్టూడెంట్స్లో స్టార్ట్ అయింది. మనమే ఏదో చేయొచ్చు కదా, ఇంత ఈజీ అయితే మనమే చేద్దాం కదా. సో నా అప్ స్కిల్లింగ్ అండ్ ఇంటర్న్షిప్ మీరు చూడండి, నేను చెప్పినాను కదా, దసరా నుంచి సంక్రాంతి వరకు 500 రూపీస్ 1000 రూపీస్ తోటి నడిపే స్టూడెంట్స్ ఉన్నారు మన కాలేజ్లో. ఈ ఇంటర్న్షిప్ అండ్ అప్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ పైన నేను చెప్పలేదు, ఆ స్కామర్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, దే హ్యావ్ మన స్టూడెంట్స్ 4 lakhs స్పెండ్ చేసినారంట 6 monthsలో 4 lakhs ఈ అప్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ పైన ఖర్చు చేసినారంట. దానివల్ల మన స్టూడెంట్స్కి వచ్చిన వాల్యూ సున్నా. వాళ్ళు ఎట్లా మాట్లాడతారో చూడండి మీరు ఒకసారి మన సిఆర్స్ తోటి. సో ఈ విధంగా దే ఆర్ గెటింగ్ ద కాంటాక్ట్స్, ఇట్లా పబ్లిష్ చేసుకుంటా దే ఆర్ అర్నింగ్. అది వాళ్ళకి ఏం వస్తుంది అంటే ఏం లేదు. అండ్ మీకు తెలుసా, ఇంటర్న్షిప్ కావాలంటే నీట్ నాట్ బి కంపెనీ ఓ పని చేయి,
ఈ వీడియో చూస్తాను ఎవరైనా ఫ్రెండ్స్ చూస్తా అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెటస్ టేక్ సర్వేష్ మీ అండ్ చరణ్ వి 3 ఆర్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు సర్వేష్ నాకు ఇంటర్న్షిప్ ఇవ్వచ్చు, నేను చరణ్కి ఇవ్వచ్చు, చరణ్ నాకు ఇవ్వచ్చు. బికాస్ ఇంటర్న్షిప్ అనేది ఎవరివరకు ఇవ్వచ్చు. కళ్ళు మూసుకొని ఎట్లా పడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. లైక్ 1000 రూపీస్ అంట, 3000 రూపీస్ అంట, డబ్బులు కడుతున్నాం. 500 రూపీస్ 1000 రూపీస్ స్పెండ్ చేస్తున్న స్టూడెంట్స్ వై ఆర్ దే డూయింగ్ దిస్ స్టఫ్? మన స్టూడెంట్స్ కూడా కంప్లైంట్ చేయొద్దు. ఐ షేర్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్. నువ్వు ఏం చేయకుండా ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే PhD1 PhD2 క్లాస్ 11 క్లాస్ 12 నీకే కూడా సర్టిఫికేట్ ఇచ్చేది. నీకు ఎందుకు ఇంటర్న్షిప్ ఇస్తున్నాడు? ఈ 3-4 స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అనుకుంటున్నావు మరి బయటకు పోయి? అంత ఈజీ అయితే వాళ్ళు ఎందుకు పోవాలి అట్లా? సో ఇట్స్ ఎ సీరియస్ ప్రాబ్లమ్. యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఇట్. అండ్ ద రీజన్ చెప్తా. నువ్వు స్టూడెంట్ నిజంగా స్కిల్స్ నేర్చుకొని రెడీగా ఉన్నారు, ఎట్లా నేర్చుకోవాలి అర్థం కావట్లేదు. సో ఈ స్కిల్స్ అన్ని నేను డైరెక్ట్ నేర్పిస్తా అంటే ఇవ్వ నేర్చుకో. మళ్ళీ సేమ్ ఇంటర్న్షిప్ అన్న కూడా వచ్చినాకో పైసలు పడతారు. మనం ఇంటర్న్షిప్ అన్న కూడా వస్తే పైసలు పడతారు. ఇంకేది వచ్చిన స్కిల్ నేర్పిస్తామని వచ్చినాను కూడా నేను వచ్చి కోర్స్ నేర్పిస్తా అని చెప్పాను అనుకో, ఒక్కడ కట్టాడు పైసలు నేను రాసిస్తా. నో వన్ విల్ పే. ఇది ఫ్యాక్ట్. సో డైరెక్ట్ నేర్పిస్తే నేర్చుకోండి. ఎంటర్ప్రినర్షిప్ నేర్పిస్తే స్టూడెంట్ సక్సెస్ అవుతాడు, CEO ఫౌండర్ అవుతాడు. ఎంటర్ప్రినర్షిప్ అన్న తెలంగాణ మొత్తం స్ప్రెడ్ అవుతుంది బికాస్ ఆఫ్ దట్ రీసెర్చ్ పేపర్ ఏదైతే చెప్పాను ఆ వేళ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఫెయిల్స్, వాళ్ళ నుంచి ఫెయిల్ అయినా కానీ దట్ స్టూడెంట్ విల్ గెయిన్ మల్టిపుల్ స్కిల్స్. జాబ్ రావడం ఈజీ అవుతుంది కదా, మల్టిపుల్ థింగ్స్ జరుగుతాయి, చాలా కనెక్ట్స్ పెడుతుంది ఎంటర్ప్రినర్షిప్ ట్రై చేసినప్పుడు. జర్నీ విషయానికి వస్తే ఐ హేటెడ్ ద క్యాంపస్ మోస్ట్. నాకు ట్రిపుల్ బస్ అంటే చాలా కోపం వచ్చిన తర్వాత నుంచి. ఎంత కోపం అంటే యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. లైక్ 2023 ఎండ్ 2024 ఎంటర్ ఆ న్యూ ఇయర్ రెజల్యూషన్ నేను ఏం తీసుకున్నా అంటే ఈ ఇయర్ కౌన్సిలింగ్కి వచ్చే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అట్లీస్ట్ 10 మందిని కన్విన్స్ చేసి వాళ్ళు సీట్ తీసుకోకుండా అడ్మిషన్ తీసుకోకుండా పంపించాలి వాజ్ మై రిజల్యూషన్. నిజంగా అది తీసుకున్నాను. సో అంత హేటెడ్ ఉండే నాకు. సో వన్ ఫైన్ డే ఫణీంద్ర శర్మ గారు మన క్యాంపస్కి వచ్చినారు. సో వెన్ హీ కేమ్ క్యాజువల్గా వెళ్దాం. దెన్ ఐ ఫౌండ్ అవుట్ దట్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎంటర్ప్రినర్షిప్ ఇన్ అవర్ క్యాంపస్ ఆల్రెడీ. అండ్ నా ఏం ఉండే లైక్ ఐ హ్యావ్ టు స్టడీ PhD1 PhD2 ఇయర్ అండ్ PUC2 అయిపోగానే మాస్టర్స్ యూనియన్లో ఒక క్యాంపస్ ఉంటుంది, బ్యూటిఫుల్ క్యాంపస్. సో ఇట్స్ కంప్లీట్లీ స్టార్ట్అప్ అన్నమాట. స్టార్ట్అప్ నువ్వు చదువుతావు, ఇన్ఫాక్ట్ నువ్వు స్టార్ట్అప్ చేస్తూ ఉంటావు అనమాట. సో ఇట్ వాజ్ మై డ్రీమ్ కాలేజ్. సో ఆ కాలేజ్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలని స్టార్ట్ చేయాలి వాజ్ మై మైండ్ సెట్. దెన్ ఇక్కడే మనం ఎందుకు చేయొద్దు, మాస్టర్స్ ఉన్న లాంటి సిస్టమ్ మనం ఇక్కడ ఎందుకు బిల్డ్ చేయొద్దు అన్న దగ్గర స్టార్ట్ అయింది. సో అక్కడ నుంచి ఇట్ వాజ్ నో లుకింగ్ బ్యాక్. 7 people ఉన్నారు స్టార్టెడ్ దిస్. మీ, షాహిద్, వేదాంత్, లక్కీ, సర్వేష్ అండ్ ఆదిత్య అండ్ కంఠేశ్వర్. సో we 7 people have started it. మెల్లగా పీపుల్ యాడ్ అవుతా ఉన్నారు. ఫస్ట్ ఏమైందంటే ఈ 7 people కూడా మనమే స్టార్టర్స్ పెట్టుకోవాలి, 2-3 అనుకున్నాం. ఈ ఐడియాస్ పైన వర్క్ చేద్దాం, ఈ ఐడియాస్ వెబ్సైట్ చేద్దాం, మెల్లగా విల్ గెట్ ఇంటు ద సేల్స్ డైరెక్ట్లీ. ఇంకా నో అదర్ స్టఫ్ ఇలా ఆన్ పాయింట్ ఉండాలి అన్నట్టు వి వర్ దేర్. సో ఫస్ట్ నేర్చుకోవాలి కదా వాట్ ఇస్ ఎంటర్ప్రినర్షిప్ అని. సో ఇంకొంచెం డీటెయిల్గా నేర్చుకోనికి, ఇంకా డిఫరెంట్ థింగ్స్ నేర్చుకోనికి వీ హ్యావ్ ట్రైడ్ నేర్చుకుంటూ అవుతున్నాం. ఇన్ ద ప్రాసెస్ పీపుల్ జాయిన్ ఉన్నారు. 20-30 people ఏమో అయినట్టున్నారు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఇప్పుడు 20-30 peopleకి నేర్పారు. సో we did that. దెన్ ఆ 20-30 కాస్త 160 దాకా వెళ్ళింది. దెన్ 160 people నేర్పించాలి ఇప్పుడు అన్న థాట్లో ఉంటున్నప్పుడే 400 దాకా రీచ్ అయిపోయింది. అక్కడికి ఇంకా ఆగినాం డ్యూ టు సర్టెన్ థింగ్స్. ఇప్పటికి కూడా 600-700 people లిస్ట్ ఇంకా ఉంది హూ ఆర్ అండర్ వెయిటింగ్ లిస్ట్ ఇంకా 600-700 people ఉన్నారు. సో ఇంతమంది నేర్పడం కష్టం. అండ్ ఇప్పుడున్న 400 members ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒక 150 స్టూడెంట్స్ యాక్టివ్ ఉంటారు. రిమైనింగ్ 250 people ఆర్ ఇన్యాక్టివ్ డ్యూ టు డిఫరెంట్ రీజన్స్. మేమే వాళ్ళని నోటీస్ చేయకపోయి ఉండొచ్చు, దే మైట్ బి ఇన్యాక్టివ్. సో సిస్టమ్ బిల్డ్ చేసింది. Crimson and start చేసినాం to activate students. It was a failure. Then we started Molly. కొద్దిగా it is on the track. కొద్దిగా ఇలా ఎగ్జామ్స్ అవుతున్నాయి. There is something with that also. సో ఇట్లా డిఫరెంట్ థింగ్స్ ట్రై చేసినాం కానీ ఇట్ వాస్ నాట్ సక్సెస్. అన్ని ఫెయిల్యూర్స్ చేస్తున్నాడు. సో టు యాక్టివేట్ ద స్టూడెంట్స్, ఎందుకంటే అందరితో నేను ఒకరిని టచ్లో ఉండలేను కాబట్టి సో చాలా ట్రై చేసినాం. ఎట్ లాస్ట్ వి ఫౌండ్ అ సొల్యూషన్. ప్రతి కోర్ మెంబర్కి విల్ గివ్ 4-5 people team. హీ లీడ్ దెమ్ అండ్ మెల్లగా ఎవరైనా నచ్చుతారో విల్ కన్సిడర్ దెమ్ ఇంటూ టేకింగ్ ఇంటూ కోర్. అండ్ కోర్ కూడా చాలా పెద్దగా అయిపోయినప్పుడు విల్ ఫార్మ్ అనదర్ టీమ్ అనమాట, విచ్ విల్ బి ద అల్టిమేట్ లీడింగ్ టీమ్. ఎప్పుడు ఉంది ఇప్పుడున్న 50 members ఏం లీడ్ చేయట్లేదు. అందులో దే ఆర్ ఫ్యూ కీ పీపుల్ హూ డస్ దిస్ థింగ్, బట్ యాజ్ ఎ టీమ్ చెప్పాం, ఎందుకంటే ఇట్స్ ఎ కమ్యూనిటీ కాబట్టి ఇట్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ ద పీపుల్ అన్న థాట్లో ఉన్నాం. సో అట్లా చేసినాం. అండ్ ఈ రకంగా చూసుకుంటే కూడా ఓన్లీ 150 members చేసినారు. అండ్ ఈ వీడియో రిలీజ్ అయిన వెంటనే దెర్
విల్ బి ఫామ్ అనమాట నా 400 మెంబర్స్కి మాత్రం ఎక్స్క్లూజివ్గా. ప్లీజ్ ఫిల్ ద ఫామ్. ఈసారి మళ్ళీ టీమ్స్ ఫామ్ చేద్దాం, ఎందుకంటే చాలా మంది యాక్టివ్లు లేరు. ఎందుకంటే 4 మెంబర్స్ వచ్చినారు పర్ కోర్ మెంబర్. యాక్చువల్లీ 7 or 8 మెంబర్స్ రావాలి అకార్డింగ్ టు ద 400 మెంబర్స్ లెక్క ప్రకారం. సో ఇంత వీళ్ళందరినీ యాక్టివేట్ చేయడం ఇస్ ఆర్ ప్రైమ్ గోల్ ఉండే. సో ఈ ప్రాసెస్ నడుచుకుంటూ ఈ మధ్యలో ఈవెంట్స్ చేసుకుంటూ సో ఇట్లా ఈ ప్రాసెస్ అయింది. విచ్ వాస్ 2 phases. ఎస్టాబ్లిషింగ్ ఇన్ ద క్యాంపస్ వాజ్ ఆర్ గోల్. ఎస్టాబ్లిష్ అయినా ఫ్యూ పీపుల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి టీమ్ ఫామ్ చేయాలి, అది కూడా చేసినాం. నెక్స్ట్ ఇప్పుడు ప్రోటోటైపింగ్ అండ్ యాక్చువల్లీ గెటింగ్ ఇన్ టు ద స్టార్ట్అప్ is starting now. So that was the journey which happened. Short ga chepna, there was much more in it. Like kontamanది seniors help gaani, like Bunty anna and Swarnakka and Javed anna, Sripad anna next time cheputha. ఇంక్యుబేషన్ సెంటర్ ఫండ్ వచ్చింది. వీఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ దాట్. అండ్ దానికి ఇంకా కూడా ఫండ్స్ కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. ఇంకా పెద్ద ఇంక్యుబేషన్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసే ప్లాన్లో ఉన్నాం. దట్ ఇంక్యుబేషన్ సెంటర్ ఈజ్ వన్ థింగ్. అండ్ సెకండ్ ఈజ్ కార్పస్ ఫండ్ అని ఒకటి క్రియేట్ చేయబోతున్నాం. దీని గురించి నేను ఎక్కువ బయట చెప్పలేదు ఇప్పటి వరకు, చెప్పను కూడా. టైం వచ్చినప్పుడు రివీల్ చేస్తాను వాట్ ఈస్ కార్పస్ ఫండ్ అని, ఎంత ఉన్నాయి. ఐ షేర్ ఫ్యూ సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ కార్పస్ ఫండ్. That is second thing. And third thing, reaching to more students. ఇంకా స్టూడెంట్స్ కావాలి. 400 members is not our goal. తెలంగాణ మొత్తం ఇంపాక్ట్ తీసుకురావాలి is my aim. క్యాంపస్లో కొన్ని కొత్తగా తీసుకురావాల్సినవి ఉన్నాయి. లైక్ చెస్ గురించి ప్రమోట్ చేయాలి, వాటి గురించి ప్రమోట్ చేయాలి. లైక్ సుధీర్ కొడాటి గారు లైక్ రీసెర్చ్ పేపర్ గురించి రాయాలన్న థాట్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ సుధీర్ కొడాటి గారు. బికాస్ చాలా మంది చెప్పినారు కదా ప్రొఫెసర్స్ వాళ్ళు వీళ్ళు అబౌట్ లైక్ క్యాంపస్లో మంచి ప్రమోట్ చేయొచ్చు అనుకుంటా. సో ఈ పాయింటెడ్ అవుట్ లైక్ ఒక 5-6 times చెప్పుకుంటారు ఆయన. లైక్ చాలా ఊళ్ళ నుంచి ఉంటారు కదా, సో ఎక్కువ ప్రమోట్ అవుతుందని అట్లా డిస్కస్ నాట్. సో దాంట్లో నాకు చాలా చెప్పేసరికి దెన్ ఐ హావ్ థాట్ టు గో అహెడ్ విత్ ద రీసెర్చ్ పేపర్. సో మిషన్ మాంటెస్ అన్నాడు అయిపోతుంది టెడెక్స్ నాకు తెలిసి. సో టెడెక్స్తో పాటు ఇంకా చాలా ఉన్నాయండి. ఇట్లా క్లబ్స్ కొన్ని తీసుకురావాలి, కొన్ని మల్టిపుల్ ప్లానింగ్స్ ఉన్నాయి. స్టార్టప్స్ని అఫ్కోర్స్ హెడ్ తీసుకెళ్ళాలి. సో ఇంకా కొంతమంది కొత్త పీపుల్ కనెక్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. ఒక అడ్వైజరీ బోర్డ్ క్రియేట్ చేస్తున్నాం. ఒక 20 to 30 people తోటి వీఆర్ ఇన్ టచ్. ఒక 5 people కమిట్మెంట్ తోటి ఉన్నారు. వీఆర్ ఇన్ డిస్కషన్స్ విత్ మల్టిపుల్ పీపుల్. కాంకర్ విజన్ ఏంటంటే 2028 వరకు అట్లీస్ట్ 1 in every 3 students they should start earning బిఫోర్ దే పాస్ అవుట్. దీనికి సపోర్ట్ చేసేది ఏదన్నా వీఆర్ రెడీ. ఎందుకంటే మీరు చూడండి కాంకర్ మెంబర్స్ కానీ నేను కానీ పర్సనల్ ఇంకా చాలా చరణ్ కానీ షాయి కానీ సర్వేష్ కానీ జశ్వం కానీ అల్మాస్ కానీ అందరూ కూడా చాలా వీళ్ళంతా. సో ఏ క్లబ్ అయినా క్యాంపస్లో ఏది జరిగినా వీఆర్ హెడ్ టు సపోర్ట్. వీఆర్ రెడీ టు ఎక్స్టెండ్ సపోర్ట్ ఫ్రమ్ ద స్టూడెంట్ కమ్యూనిటీ. మిషన్ మానిటైజ్. సో వాట్ ఈస్ మిషన్ మానిటైజ్ అంటే, ఒకవేళ ప్రెషర్ లేకపోతే పని జరుగుతుంది అంటే ఇండియాలో కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా మేనేజర్స్ అన్న రోలే అవసరం లేదు. Managers are not just managing, they are also keeping a pressure because pressure is important. So a pressure kosam we are creating this mission monetize and then the startup thing చేసేటప్పుడు ఏంటంటే నాకు పర్సనలీ మస్తు బద్ధకం, సిమిలర్ విత్ ఆల్ ద పీపుల్. సో ఈ మిషన్ మానిటైజ్లో ఏంటంటే ఎవ్రీ 3 daysకి ఒక వీడియో వస్తుంది. ఫ్రమ్ May 15th అనుకుంటున్నాం, ఇట్ మే చేంజ్. సో ఆ రోజు నుంచి ఎవ్రీ 3 daysకి ఒక ఎపిసోడ్ లాగా వస్తుంది. వేర్ ప్రతి టీం కూడా ఒక 5 to 6 స్టార్టప్స్ టార్గెటెడ్గా తీసుకుంటున్నాం. ఆల్ ద 50 people of core team and their extended teams of more than 10 people for each. So all the 400 people will focus on this 5 to 6 startups and make them successful. మంచి ఫ్యాబులస్ ఐడియాస్ ఉన్నాయి, అందరం కూడా కలిసి అంటారు వర్క్ చేయబోతున్నాం. సో ఎవ్రీ 3 daysకి అది వస్తుంది. ప్రతి స్టార్ట్అప్కి కూడా 100 tasks ఉంటాయి. బ్రేక్ డౌన్ చేస్తాం అనమాట, చిన్న టాస్క్లు బ్రేక్ డౌన్ చేసి ఇట్ విల్ బి లైక్ ఏ బార్గ్రాఫ్. ఒక మంచి రియాలిటీ షో లాగా చూపిస్తాం దాన్ని, ఒక స్టార్ట్అప్ రియాలిటీ షో టైప్. సో కొద్దిగా వాళ్ళ ఒక హోస్ట్ ఉంటాడు అండ్ ఇట్లా వీఆర్ ప్లానింగ్ మల్టిపుల్ థింగ్స్. సో దీంట్లో 100 tasks కంప్లీట్ చేసుకుంటా అంటే ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. అండ్ 100 steps మెయిన్ ఏమైందంటే ఆ స్టార్ట్అప్ రెవెన్యూ స్టేజ్ దాకా వెళ్ళాలి. ఫ్రమ్ 0 to రెవెన్యూ స్టార్ట్ అయ్యే ప్రాసెస్ దాకా వెళ్ళాలి. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి ద మిషన్ మానిటైజ్. దీని స్ట్రక్చర్ ఆఫ్ టీమ్ ఎట్లా వర్క్ చేస్తుందంటే, కాంకర్ కోర్ టీమ్ 3 teams లాగా డివైడ్ అయింది. వన్ ఈస్ బిల్డ్, వన్ ఈస్ బస్ అండ్ వన్ ఈస్ కనెక్ట్. సో బేసికలీ అపార్ట్ ఫ్రమ్ దిస్ స్టార్ట్అప్సే కాకుండా కాంకర్కి కూడా కొన్ని టాస్క్స్ ఉన్నాయి. ఎందుకంటే
అంటే వీఆర్ సపోర్టింగ్ ఫ్యూ పీపుల్ అనమాట హూ ఆర్ అవుట్ ఆఫ్ క్యాంపస్. కొన్ని థింగ్స్ లో మేము సపోర్ట్ చేస్తాను. అవి ఏంటి అనేది మిషన్ మాంటెస్లో వీల్ షోకేస్ అండ్ టెడెక్స్ తీసుకురావడం అని చెప్పిన. సో అట్లా చాలా థింగ్స్ ఉన్నాయి. అవన్నీ టాస్క్లు కూడా మీకు అందులో కనిపిస్తూ ఉంటాయి. కనెక్ట్ అన్న టీం ఏదైతే ఉందో దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బయట వాళ్ళతో కనెక్ట్ అవ్వడం, బయట కొత్త వాళ్ళకి రీచ్ అవుట్ అవ్వడం, వాళ్ళతో ఆల్రెడీ కనెక్షన్ ఉన్న వాళ్ళతో మెయింటైన్ చేయడం కనెక్షన్. సో దాట్ విల్ ద ప్రైమ్ గోల్. యూ విల్ సీ వాళ్ళు వెళ్ళి మాట్లాడడం చూస్తారు అండ్ బిల్డ్ టీమ్ ఏమో స్టార్ట్స్ బిల్డ్ చేయడం ఆఫ్ కోర్స్. అండ్ బస్ టీమ్ ఏంటంటే టు మెటీరియలైజ్ దట్, కొంత మెటీరియలైజ్ చేసుకొని వీడియో కంటెంట్ లాగా చేసి మీ అందరి ముందు పెట్టడం విల్ బి ద గోల్ ఆఫ్ బస్ టీమ్ అనమాట. సో దిస్ ఇస్ గోయింగ్ టు ద మిషన్ మానిటైజ్. అండ్ సర్ప్రైజింగ్లీ దెర్ ఈస్ వన్ టీమ్ విచ్ ఐ ఫౌండ్, సూపర్ 10 అని చెప్పేసి ఒక టీం ఫామ్ చేసినాను. ఇంకా ఆ టీంలో ఉన్న వాళ్ళకి కూడా తెలియదు ఆ టీం ఎందుకుందో. సో వాళ్ళు ఇదంతా కూడా వాచ్అవుట్ చేయబోతున్నారు. దే ఆర్ గోయింగ్ టు జడ్జ్. మన గోల్ ఏంది, అందరినీ పైన ఇంపాక్ట్ తీసుకురావాలి. మీరు చూడండి మన క్యాంపస్లో స్టార్ట్అప్స్ రాలేదంటే వచ్చినాయి, కానీ అది పాస్ అవుట్ అయిన తర్వాత వచ్చినాయి. సో పాస్ అవుట్ అయిన తర్వాత ఇప్పుడు తరుణ్ స్పీక్స్ ఉంటాడు, తరుణ్ స్పీక్స్ అని చాలా మంది స్టూడెంట్ వీళ్ళందరూ ఉంటారు, యూట్యూబర్స్ వీళ్ళంతా. వాళ్ళందరూ చెప్తా ఉంటారు వాళ్ళు నేను ఇట్లా చేసిన, ఇట్లా ఫ్రీలాన్సింగ్ చేసిన, ఇట్లా ఇంటర్న్షిప్ చేసిన అనుకుంటే చెప్పే వాళ్ళు ఉంటారు. ఇట్లనే వెళ్ళినా అని చెప్పి. నువ్వు అట్లా చేస్తావా, చేయగలుగుతావా? మీరు చేస్తే మీకు ఈజీ. కానీ మీతో పాటు వాడు నడిచాను అనుకో, ఇఫ్ ఈ సీజ్ ద హోల్ జర్నీ అర్థమవుతుంది జనాలకి ఎంత ఈజీ, ఎట్లా వెళ్ళొచ్చు ప్రాసెస్ అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో దాట్ ఈస్ ద మెయిన్ గోల్ ఆఫ్ మిషన్ మానిటైజ్. మా స్టార్ట్అప్ సక్సెస్ అయిన తర్వాత మేము స్టార్ట్అప్ జర్నీ ఎప్పుడు ఒక టాక్ చెప్పడం చేయడం కంటే అయ్యే ప్రాసెస్ అంతా మెటీరియలైజ్ చేస్తే చూసే ఆడియన్స్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది, వాళ్ళందరూ కూడా ట్రై చేయగలుగుతారు, ఎట్లా ఎలా ఉన్నది అర్థమవుతూ ఉంటుంది. దాట్ ఈస్ ద సెకండ్ రీజన్ వై మిషన్ మానిటైజ్ మాత్రం ఎందుకు చేయాలంటే దట్ ఈస్ ద సెకండ్ రీజన్. అండ్ అట్ లాస్ట్ లిటరల్లీ నేను మాస్టర్స్ యూనియన్కి వెళ్ళాలి ఇస్ ద డ్రీమ్ కాలేజ్. అసలు ట్రిపుల్ ఐడి వాసరం ఉంటాను తెలిసే కంటే ముందర నుంచి నా మాస్టర్స్ యూనియన్ డ్రీమ్ కాలేజ్. సో ఫార్చునేట్లీ నాకు ఆ కాలేజ్లో సీట్ వచ్చింది రీసెంట్లీ, కానీ అక్కడికి వెళ్ళట్లేదు. బికాస్ ఐ వాంట్ టు స్టే ఇన్ అజికేడి బాసర్ అండ్ కంటిన్యూ మై ఎడ్యుకేషన్ ఇయర్ అండ్ కాంకర్. ఇక్కడే ఐ వాంట్ టు బిల్డ్. నేను ఇక్కడ చదువుతున్నాను దానికి కారణం కాంకర్. వన్ స్మాల్ సజెషన్ టు ఆల్ ద స్టూడెంట్స్ ఆల్ టు ఎనీ వన్ హూస్ వాచింగ్ దిస్ వీడియో ఏంటంటే, ఎంత సీరియస్నెస్ తోటి ఎన్నో సాక్రిఫైస్ చేస్తున్న చాలా మంది టీమ్ మెంబర్స్ చెప్తా టైం వచ్చినప్పుడు వాళ్ళందరి గురించి ఒక్కసారి ట్రై చేయండి. ఏదేం లేదు, స్క్రీన్ అడిక్షన్ అంటారు, లైక్ సోషల్ మీడియా పైన నేను స్పెండ్ చేసిన టైం నోట్ స్పెండ్ చేస్తున్నాను. నేను నాకు మెసేజ్ చేస్తున్నాను, లైక్ విత్ ఇన్ నో టైం మెసేజ్కి రిప్లై ఇస్తాను కొన్ని సర్టెన్ డేస్ తప్ప. ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో నా అంత యాక్టివ్గా ఉన్నాడు. 15 గంటలు నా వాచ్ టైం ఉంటుంది ఈ మధ్య. అండ్ ఐమ్ నేనేం ప్రౌడ్గా చెప్పుకోవట్లేదు, అది ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ ఫర్ మీ, తగ్గించుకోవాలి కొద్దిగా. సో ఇంత వాచ్ టైం పెట్టుకోకుండా వీఆర్ డూయింగ్ దిస్ థింగ్, లైక్ షేర్ వాచ్ టైం ఆల్సో. సో ఇంత వాచ్ టైం ఉంది, ఫ్రీ ఫైర్ ఆడతాం మేము అందరం, టైం పాస్ చేస్తాం, ఇన్స్టాగ్రామ్ అన్నీ చేస్తాం. ఇవన్నీ చేసుకుంటూ కూడా వీ హ్యావ్ ద టైం టు డూ దిస్ థింగ్. సో ఒకసారి ట్రై చేయండి, పోయేదేం లేదు. మీరు ఒక అప్స్కిలింగ్ స్కామ్లో నూడల్ పోగొట్టుకోవడం, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఇంకొక గంట సేపు రీల్స్ చూసే కంటే ఒకసారి ట్రై చేస్తే ఇట్ మే వర్కౌట్ కదా. సో వన్స్ ట్రై. దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ సజెషన్ విచ్ ఐ వాంట్ టు గివ్. అండ్ థ్యాంక్ యూ. ఇంతగానో వీడియో వస్తే యూ మైట్ బి లైకింగ్ ఇట్, యూ మైట్ హ్యావ్ అండర్స్టూడ్ ద పెయిన్ వాట్ యూఆర్ గోయింగ్ త్రూ, ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నాం, ఎందుకు ఇంత అటెంప్ట్ చేస్తున్నాం అనేది మీకు అర్థమైంది అనుకుంటాం. అండ్ అందరూ స్టూడెంట్స్ కూడా ప్లీజ్ ట్రై ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. And that's it. Thank you all.